94,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలే. స్టెబిలైజేషన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. ఎట్లా చెప్తున్నా మీకు, మేము లెక్కలే చూపెట్టినాం. ఎంత వాటర్ పంపింగ్ అయింది, దాంట్లో ఎంత సముద్రంలోకి పోయింది, దాంట్లో పైన ఎంత స్టోరేజ్ ఉంది. 5 ఏళ్ల పాటు చూస్తే అది 65 టీఎంసీలు ఓవర్ 5 ఇయర్స్. సో ప్రతి సంవత్సరం 1,30,000 ఎకరాలు సుమారు స్టెబిలైజేషన్ కింద జరిగింది. 1,00,000 ఎకరాలు ఆయకట్ అయింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కథ. నేను మీ ప్రశ్నకి సుధీరే జవాబు ఇస్తున్నా. పాలమూరు రంగారెడ్డికి 23,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా ఆయకట్టు చేయలే. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు రాలే. అంటే ఈ విధంగా వాళ్ళ కమిషన్ల కక్కుర్తి కొరకు సుమారు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ 2 లక్షల కోట్లు ఎక్కడివి? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎక్కడ కూడా సరిగ్గా నీళ్లు అందించే ప్రయత్నం సీరియస్గా జరగలేదు. మీరు అడిగిన ప్రశ్న, ఈరోజు కూడా జీవన్ రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞులు మరియు ఇరిగేషన్ మినిస్టర్ నాకున్న పరిజ్ఞానం, ఇక్కడున్న ఎమ్మెల్యేలు మీ అందరూ నమ్మేది ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తుమ్మడి ఎట్టి దగ్గర ప్రారంభించిన 38,000 కోట్లకి 16 లక్షల కొత్త ఎకరాల కొత్త ఆయకట్టుకి ఆ ప్రాజెక్టు కట్టి ఉండే. ఇంతకంటే సగం కంటే తక్కువ ఖర్చులో ప్రాజెక్టు పూర్తయి గ్రావిటీతో నీళ్ళు వచ్చి ఒక 16 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చేవి. ఒక్కసారి ఆలోచన చేయండి. లుక్ ఎట్ ద డిఫరెన్స్ ఇన్ ఫిగర్స్. ఆ ప్రాజెక్టుకి పర్ ఇయర్ ఎలక్ట్రిసిటీ బిల్లు 1,000 కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరంకి కేవలం ఎలక్ట్రిసిటీ బిల్లే 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. పంపులను నడిపించినప్పుడు 10 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్, 10 టైమ్స్ ఎలక్ట్రిసిటీ బిల్. అంటే శాశ్వతంగా ఈ ఇరిగేషన్ సెక్టర్ని కేసీఆర్ హయాంలో నాశనం చేసి పెట్టింది. ఇదేమి అతిశయోక్తి కాదు. ఇప్పుడు వాళ్ళ సంగతి అయిపోయింది పొలిటికల్గా. ఇక మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 0కి వచ్చిండ్రు. ఇంకా వాళ్ళ మనుగడ వాళ్ళది ఉండేది ముందు ఉండేది కూడా నాకైతే డౌటే. సో వాళ్ళని విమర్శించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు ఈ సమయంలో. కానీ ఈ 6 నెలల ఇరిగేషన్ మంత్రిగా నేను ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఇలా 6 నెలలకి ఈరోజు 7th జూన్ 6th మంత్ ఇది. అసలు ఒక ప్రభుత్వము, ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ విధంగా నాశనం చేయగలుగుతారా అని ఆశ్చర్యపరిచే విధంగా ఉంది వాళ్ళ ఇరిగేషన్ శాఖలో పనితీరు.